హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇక ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ బయటంతా ఊడ్చల్లి తర్వాత ముగ్గు వేసుకోవటం కానించి వంట చేయడం, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, అలాగే పనులన్నీ అయిపోయాక పూజ చేసిన అంతవరకు వ్లాగ్ అయితే ఉంటుందండి. కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే చూసి లైక్ చేయండి. అలాగే ఫాలో అవుతూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. అయితే మార్నింగ్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 4:30 నుంచి లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అండి. 5 to 6 వరకు వంట కంప్లీట్ అయ్యాక 6 తర్వాతే బయట అయితే ఊడ్చి నీళ్ళు చల్లుతానండి. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే బయట అంతా చీకటిగా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది కదా. ఇంకంత పొద్దున్నే ఎందుకులే, ఈలోపు వంట కూడా చేయాలి కదా అని నేను 5కి అయితే వంట స్టార్ట్ చేస్తానండి. 6 వరకు ఎంతవరకు వంట అయితే అంతవరకు చేసేసి జస్ట్ అలా బయటకు వచ్చేసి ఊడ్చేసి నీళ్ళు చల్లి వెళ్తాను. ఇంకా నీళ్ళు చల్లిందంతా ఆరిపోతుంది కదా, ఇంకా ఆ టైంలో మళ్ళీ వంట అయితే ఫినిష్ చేసేస్తానండి. పిల్లలు రెడీ అవుతారు ఇంతలో. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి పిల్లల్ని రెడీ చేపించి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతానన్నమాట. ఇంకా అలాగే మా వారు కూడా అదే టైంకి వెళ్తారు కాబట్టి ఆయనకు కూడా టిఫిన్ పెట్టించి బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పంపిస్తానన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే చాలా ఉంటాయి కదా హౌస్ వైఫ్కి. పిల్లలు హస్బెండ్ వెళ్ళేంత వరకు ఒక పని అయితే, తర్వాత చేసే పని ఇంకో ఎత్తు అనమాట. మనకి ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయండి, కనపడవు కానీ చాలా పనులు ఉంటాయి అన్నమాట. అన్ని చేస్తూ ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉంటేనే ఇల్లు మళ్ళీ ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేయడానికి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక మార్నింగ్ అయితే టీ పెట్టేశాను, హాట్ వాటర్ తాగేసానండి. ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది పిల్లల కోసం. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. ఇక్కడ ఆయిల్ చూస్తున్నారు కదా, అదైతే ఆలివ్ ఆయిల్ అండి. ఇది మా మరిది యూరోప్ నుంచి పంపించారనమాట ఆ డబ్బా ఆయిల్. దాన్ని కొంచెం మన రెగ్యులర్ ఆయిల్ వేసుకొని కలిపి ఇంకా కర్రీస్లో అయితే వాడుకుంటూ ఉంటానండి. అలా మా మరిది గారు పంపించి కూడా 1 year అవుతుందండి. 1 year వరకు కూడా నాకు ఆయిల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. మనం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ యాడ్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీస్లో కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఆలివ్ ఆయిల్ కొద్దిగానే కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట కర్రీస్లోకి. సో అలా నేనైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే చేస్తున్నానండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే కాకరకాయ కర్రీ చేస్తున్నాను. కాకరకాయ కర్రీ అంటే మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా, అసలు తినడానికైతే ఇష్టపడరు. ఫ్రై చేస్తే మాత్రం ఇష్టంగానే తింటారు కొద్దిగా. అయితే ఈరోజు ఫ్రై చేయకుండా ఎక్కువ ఆనియన్స్ వేస్ట్ చేస్తే కర్రీ అనేది చేదు చాలా వరకు తగ్గుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకని నేను ఇక్కడ కర్రీ అయితే ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. మనకు పెద్ద ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్, చిన్నవైతే ఒక 5 ఆనియన్స్ వరకు ఇలా పొడుగుగా సన్నగా కోసుకోవాలండి. కోసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఇక్కడ కాకరకాయలను కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా పొడవుగా కట్ చేసుకుంటే మనకు
ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట, ఉడుకుతుంది ఆయిల్లో. ఆనియన్స్తో పాటు చాలా మంచిగా కుక్ అయిపోయి మనకు చేదు ఫ్లేవర్ అనేది అయితే చాలా వరకు తగ్గుతుందని ఇలా చేస్తూ ఉంటానండి. పిల్లలకి ఫ్రైస్ పెట్టడం వల్ల బాగా మంచిది కాదు కదా వాళ్ళకి అంతగా. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ ప్రతిసారి ఫ్రై అంటే హెల్త్కి అంత మంచిది కాదని ఇంకా ఇలా ట్రై చేస్తానన్నమాట అప్పుడప్పుడు. ఇంకా అవి వేసి నూనెలో కలిపాక కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట కాసేపు. అలా ఉడికించిన తర్వాత కొద్దిసేపటికి మనకి మూత తీసి చూస్తే అవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. కాకరకాయలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే కిందవి మాడిపోతూ ఉంటాయి, పైనవేమో ఉడకవన్నమాట. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఇలా బాగా ఉడికాక మనకి బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కర్రీలోకి సరిపడా కారము, కొద్దిగా ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, చూసుకొని ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలపాలి. కారం కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది, రెగ్యులర్ కంటే కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నమాట. సో నేనైతే అలా వేసి, మరీ స్పైస్ అయినా కూడా అని కొంచెం టేస్ట్ చూసుకొని వేస్తానన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కొంచెం చేదు వాసన పోయినాక ఇంకా మనం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే చేదు అనేది పోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు తినని వాళ్ళు కూడా కాకరకాయని చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసి పెడితే. అలాగా మా పిల్లల కోసం అయితే కర్రీ అలా చేసి పెట్టానండి. తర్వాత ఇంకా పనులన్నీ చేసేసుకున్నాను. పనులన్నీ చేసేసుకొని ఇవాళ థర్స్డే కదా, ఇంకా ఇల్లు తూడ్చుకొని బయటంతా తూడ్చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంకా స్వామివారికి అయితే దీపం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇక మిగతా పనులు కూడా చేసేసుకొని ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే వరకు స్నాక్స్ అయితే రెడీ చేయాలి కదా. అయితే ఇక్కడ వరకే వీడియో అయితే పెడుతున్నానండి. తర్వాత ఇంకా వర్క్ ఉండి బయటికి వెళ్ళిపోయాను, ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇది అండి ఈరోజు బ్లాగ్. తప్పకుండా చూసి లైక్ చేయండి, ఫాలో చేస్తూ ఉండండి. షార్ట్స్లో, మినీ వ్లాగ్స్లో ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తారో అలాగే లాంగ్ వీడియోస్లో కూడా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బాయ్.